కూర్చుందాం. మనం ఈ దినము కొన్ని సంగతులను తిరిగి జ్ఞాపకం చేసుకుందాం. మరి కొన్నిసార్లు దేవుడు ఆయన మాట్లాడుతున్నవి మనము సరిగ్గా విననప్పుడు మరలా అవే సంగతులు మనతో జ్ఞాపకం చేస్తూ ఉండడం మనం చూస్తున్నాం. ఆమెన్, హల్లెలూయా. అందరు చెప్పండి మాట. దేవుడు ఎలీషా సేవకుని వాక్యం బోధించడానికి అభిషేకించునుగాక. చెప్పాలి మరి ఆ విధంగా. మీరు ఆశ కలిగి ఉంటే అప్పుడు దేవుడు ఏం చేస్తాడు? ఆ అభిషేకాన్ని కుమ్మరిస్తూ ఉంటాడు. ఆమెన్, ఉన్నతమైన అభిషేకాన్ని ఇస్తాడు. పక్కలకు చెప్పండి, దేవుని వాక్యము శక్తి కలిగినది, బలమైనది, అది జీవం కలిగింది. ఆమెన్. చెప్పండి, ఇది కూడా చెప్పండి పక్కలకి. ఇప్పుడు నేను అటు ఇటు మనసు పెట్టకుండా దేవుని వాక్యాన్ని వింటాను. ఆమెన్, హల్లెలూయా. మాట తప్పకుండా దేవుని వాక్యాన్ని వినడానికి మిమ్మల్ని మీరు సిద్ధపరచుకునండి. మనము శుక్రవారం రోజు విన్నాం. ఏమని విన్నామంటే, నా గొర్రెలు నా స్వరము వింటాయి. నా గొర్రెలు నా స్వరము వింటాయి. మరి ఈ గొర్రెలన్నీ దేవుని స్వరం వింటున్నాయా? ఒకసారి మిమ్మల్ని మీరు పరీక్షించుకోనండి. యేసు ప్రభు ఎంత ధైర్యంగా చెప్తున్నాడు, ఎంత బహాటంగా చెప్పుకుంటున్నాడు. నా గొర్రెలు నా స్వరము వింటాయి, నా గొర్రెలు నా స్వరము వింటాయి. దేవుని స్వరం వినేవాళ్ళం కావాలి. ఫ్రైడే రోజు తెలుసుకున్నాం ఉపవాస ప్రార్థనలో. నిజంగా దేవుని స్వరము అన్ని చోట్ల చాలా సందర్భాల్లో మన పితరులు, మనకు ముందున్న దైవజనులు, అపోస్తలులు ఏ విధంగా విన్నారంటే, ఎప్పుడైతే వాళ్ళు ఉపవాసం ఉండి దేవునిలో గడిపిర్రో అప్పుడు వాళ్ళు ఏం చేశారు? దేవుని సన్నిధిని అనుభవించారు. హల్లెలూయా, హల్లెలూయా. అందరం దేవుని గొర్రెలం అంటే, అవును నేను దేవుని గొర్రెని అని చెప్తాము. దేవుడు మా కాపరి, మేము ఆయన గొర్రెలమని చెప్తాం. మరి కాపరి స్వరం ఎంతమంది వింటున్నారంటే ఎవరికి ఏమీ తెలియని పరిస్థితిలో ఉంటాం. అందుకే మనము ఆత్మానుసారంగా నడిపించబడాలా. ఆమెన్, ఆత్మానుసారంగా నడుచుకోవాలా. దేవుని ఆత్మ చేత నడిపించబడాలా. ఆత్మ ఫలములను ఫలించాల మనం. హల్లెలూయా. నా గొర్రెలు నా స్వరం వింటాయని అన్నాడు. కానీ సంఘంలో చూస్తే అన్ని గొర్రెలు దేవుని స్వరాన్ని వినట్లే. ఆమెన్. మనం మొన్న తెలుసుకున్న సంగతి ఏంటిది? ఉపవాసం ఉండి సేవకులందరూ ప్రార్థిస్తేనంట పరిశుద్ధాత్మ దేవుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాడు. వాళ్ళకు దేవుని స్వరము వినబడతా ఉన్నది. ఈ ఒక సంగతిని మనము ఉపవాస దినం కొరకు హైలైట్ చేసుకున్నాం. ఆమెన్. ఎంతమంది ఉపవాస ప్రార్థనలో ఉన్నారు? ఉపవాసం వేరు, ప్రార్థన వేరు. ఇవి రెండు సంగతులు, రెండు ఒకటి కావు. ఉపవాసం ఉండి నువ్వు ప్రార్థించకపోవచ్చు, నువ్వు ప్రార్థించి ఉపవాసం కూడా ఉండకపోవచ్చు. ఆమెన్. కానీ సంఘము ఉపవాసం ఉండాలా, ఉపవాసం ఉన్న దినము ప్రార్థనలు కూడా గడపాల. అప్పుడు దేవుడు మనల్ని రహస్యమందు చూస్తున్న దేవుడు మనకి ప్రతిఫలం ఇస్తాడని వాగ్దానము చేశాడు. ఆమెన్, హల్లెలూయా. ఈ మొదటి పాఠంలో నేర్చుకోకుండా ఇంకెక్కువ లోతైన మర్మాలను నేర్చుకుంటానంటే దేవుడు ఇవ్వడు. ఆమెన్. మరలా నేను జ్ఞాపకం చేస్తున్నాను, ప్రార్థన ఎంతమంది కలిగి ఉన్నారు? ప్రార్థన, ఆ ప్రార్థన దేవుడు నిన్ను ఆకర్షించాల, ప్రభువు నిన్ను ఆ ప్రార్థనలో నడిపించాల. సంఘం కొరకు ప్రార్థించాలా, బాధల్లో ఉన్న వాళ్ళ కొరకు ప్రార్థించాలా, నీ కుటుంబం కొరకు నీవు ప్రార్థనలో గడపాల. దేవుణ్ణి చిత్తానుసారంగా నీవు ప్రార్థన చేయడము నేర్చుకోవాలి. అందుకే శిష్యులు అడుగుతున్నారు, మాకు ప్రార్థన నేర్పమంటున్నారు. మనం కూడా ఏం అడగాల? దేవుణ్ణి ప్రార్థన చేయమ. గట్టిగా అరిస్తే దేవుడు వింటాడు అనుకోవద్దు.
ఎక్కువసేపు ప్రార్థిస్తే దేవుడు వింటాడని అనుకోవద్దు. ఆమెన్. దేవుడు అవన్నీ కూడా మనకు నేర్పినాడు. శుక్రవారం దినం కొన్ని మాటలు విన్నాం. మీరు ఎవరు కూడా శుక్రవారం నాడు ఉపవాస ప్రార్థనకి రావట్లేరు. అంటే మీ జీవితాల్లో ఉపవాసము లేదు. ఉపవాసము ఎంతో శక్తి గలది. ఉపవాసం గురించి ఉపవాస దినంన శుక్రవారం దినం మనం విందాం, ప్రభు సమయం ఇస్తే. కానీ నా గొర్రెలు నా స్వరం వింటాయంటే ఈజీ వే. దేవుని స్వరాన్ని వినగలిగేటువంటి శక్తి ఎక్కడి నుంచి వస్తుందంటే ఉపవాసంతోనే. వాళ్ళందరూ దేవుని ఆరాధిస్తున్నారు, సేవిస్తున్నారు. అపోస్తలులు అందరూ కలిసి ఉపవాసం ఉండి దేవుణ్ణి వెతుకుతూ ఉంటే వాళ్ళు ఉపవాసం ఉన్న చోట పరిశుద్ధాత్ముడు ఏం చేశాడు? మాట్లాడినాడు. అప్పుడు వాళ్ళు ఏం చేశారు? దేవుని స్వరం విన్నారు. మరి సంఘంలో దేవుని స్వరం వింటున్నామా మనం? ఆమెన్. అక్కడ కొత్త నిబంధన సంఘమే ఇది యేసుప్రభు సిలువలో తాను మరణించి తిరిగి లేచిన తర్వాత ఉన్న సంఘం గురించి నేను మాట్లాడుతున్నాను. ఇదేదో పాత నిబంధన సంఘం గురించి నేను చెప్పట్లేదు. ఆది అపోస్తలులు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు అనేక అద్భుతాలు జరిగినాయి. మన పితరులు ఉపవాసం ఉండి ప్రార్థించినప్పుడు కూడా అనేక అద్భుతాలు దేవుడు చేశాడు. ఆమెన్. చేశాడా లేదా? ఈరోజు నీవు ఉపవాసం ఉంటే నీకు మేలు చేస్తాడా చేయడా? ఆమెన్. హల్లెలూయా. మరి ఎంతమంది ఉపవాసం ఉన్నారు? శుక్రవారం నాడు ఎంతమంది సహవాసంలో ఉపవాస ప్రార్థనలో గడిపారు? ఉండేనా మీ సమస్యలు? అలాగే సమస్యలు ఎలా తీర్చుకోవాలో కూడా దేవుడే వాళ్ళకి ఆలోచన ఇస్తూ ఉన్నాడు. ఆమెన్. హల్లెలూయా. ఉపవాసం ఉండి ప్రార్థన చేశారు. యెహోషాపాతు దగ్గర యెహోషువ దిన వృత్తాంతముల్లో 20వ అధ్యాయంలో. హల్లెలూయా. వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ప్రవక్త ద్వారా దేవుడు మాట్లాడి అక్కడ యుద్ధమే లేకుండా చేసేసినాడు. ఆమెన్. ఉపవాస ప్రార్థన చాలా విలువైంది. కాబట్టి ఉపవాస ప్రార్థన, ఉపవాసము అంతేకాకుండా ప్రార్థన రెండున్నాయి ఇక్కడ. మీరు ప్రార్థన చేయనప్పుడు అని అన్నాడు, అంతేకాకుండా మీరు ఉపవాసము ఉన్నప్పుడు అని అంటున్నాడు. మత్తయి సువార్త తీసుకుందాం, 6వ అధ్యాయం తీసుకుందాం త్వరగా. 5వ వచనం చూస్తారా? ఆమెన్. మరియు మీరు ప్రార్థన లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు? చేతెత్తండి. నాకు సమయం ఉన్నా సమయం లేకపోయినా నేను ఎక్కడున్నా దేవునితో ప్రార్థనలు గడపడానికి ఇష్టపడతాను. ఒక్కొక్కసారి మరి భయం వేస్తూ ఉంటుంది. మహోన్నతుని చాటున నివసించకపోతే మనకు దెబ్బలు తలుగుతాయి. ఆమెన్. ప్రార్థన దేన్ని తెలియజేస్తుందంటే దేవుని రెక్కల నీడలోనికి వెళ్ళినట్టు. ఆమెన్. దేవుని కాపుదలలో నీవు ఉన్నట్టు ప్రార్థించేవాళ్ళు. నువ్వు ఒక్కరోజు ఉదయం లేచి ప్రార్థన చేయి, నీ దినమంతా కూడా దేవుడు సంతోషంగా మారుస్తాడు. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్తున్న మాట? ప్రార్థన జీవితం ఎంతమంది కలిగి ఉన్నారు? ప్రార్థన జీవితం. ఆమెన్. హల్లెలూయా. ఎంతమంది కలిగి ఉన్నారు? మీరు ప్రార్థన చేయనప్పుడు అంటున్నాడు. అంటే ఇది ఎంతో అవసరమైన దేవుని వాక్యము మనకు తెలియజేస్తున్నది. ఈ సంఘము ఏ విషయాల్లో ఎదగకుండా ఎందుకు ఉంటున్నది అని అంటే ఇక్కడ ప్రార్థన జరగట్లేదు. హల్లెలూయా. అయ్యా మేము ప్రార్థన చేస్తున్నామంటే మంచిదే ప్రార్థన చేయడం. చేసేవాళ్ళు ప్రార్థన చేస్తున్నారు కాబట్టి ఈ మాత్రం ఇంకా వాక్యం వినడానికి దేవుడు సేవకుని నిలబెట్టుకుంటా ఉన్నాడు. ఆమెన్. సంఘము నిర్లక్ష్యపు ఆత్మలోనికి వెళ్ళకూడదు. పక్కలకు చేతి చూపించండి, నువ్వు ప్రార్థన చేస్తున్నావా అని అడగండి. అబద్ధం చెప్తే ఏమవుతుందో తెలుసు కదా మనకి. అబద్ధం చెప్పేవాళ్ళు ఆత్మానుసారంగా నడుచుకునే వాళ్ళు కారు. ప్రార్థన చేయకపోతే ఈ దినం నుండి ప్రార్థన చేయడానికి సమయం తీసుకునండి. నాకు అది బిజీ ఉంది, నాకు ఇది బిజీ ఉంది, పని బిజీ ఉంది అనుకున్నారంటే మీ అంతటి మోసం ఇంకెవరు జరగట్లేదు. మీరు ఎంతో మోసపోతున్నారు.
ప్రార్థన జీవితం ఉండదు, ఏముండదు, దేవునితో కనెక్షన్ ఉండదు. ఏదో చర్చికి రాగానే దేవుడు అన్ని ఇచ్చేస్తాడని అనుకుంటాం. అది తప్పు. దేవుడు నిన్ను ఎంతగానో ప్రేమిస్తున్నాడు. ఆమెన్. ఏముండాలి మనకి? ప్రార్థన జీవితం ఉండాలి. కొందరు ఉద్యోగాలు వెనకాల పడతారు, నాకు టైం లేదు, అది లేదు, ఇది లేదు అంటారు. ఉన్న ఉద్యోగం కూడా తీసేస్తాడు దేవుడు. దేవుడు తీసేస్తాడా అంటే నీకు ఉద్యోగం కంటే ఎక్కువ దేవుడు కావాలా? ఆమెన్. అన్నీ ఉండాలా, అన్నిటికంటే ఎక్కువ ఎవరు ఉండాలా నీ జీవితంలో? దేవుడు ఉండాలా. ఆమెన్. భక్తులు పాడుతున్నారు, అన్నీ ఉండి నువ్వు లేకపోతే అన్నీ కూడా వ్యర్థమే అంటున్నారు. ఆమెన్. హల్లెలూయా. ప్రార్థనలో ఎవరు రాలేరు, ప్రార్థన చేయడానికి ఎవరు వస్తలేరు. ఉపవాసంలో ఎవరు కూడా వస్తలేరు. 16వ వచనం చూడండి. మీరు ఉపవాసము చేయనప్పుడు, ఒకటి మీరు ప్రార్థన చేస్తున్నప్పుడు, రెండవది ఉపవాసం చేస్తున్నప్పుడు. ఎంతమంది ఉపవాసం ఉంటారు? కనీసం ఒక్కరోజు ఉంటున్నారు వారానికి? ఎంతమంది ఉంటారు? చేతెత్తండి ఒకసారి, నేను చూడాలనుకుంటున్నాను. సంఘంలో ఉపవాసం ఉండేటోళ్ళు ఉపవాస ప్రార్థనలో, నాకు షుగర్ ఉంది, నాకు రోగం ఉంది, నాకు బాధలు ఉన్నాయి అన్నోళ్ళ గురించి నేను మాట్లాడట్లే. అన్నీ బాగుండి మీరు ట్యాబ్లెట్లు వేసుకోండి, తిని రండి. ఆమెన్. దేవునికి తెలుసు మీ బాధ. దేవుడు ఏం కఠినుడు కాదు. దేవుడు ఆ ఆరోగ్యంని కూడా అనుగ్రహించలాగా విశ్వాసం ఉంచండి మీరు. అయ్యా, నాకు ఉపవాసం ఉండేంత శక్తి నాకు దయచేయని అడిగితే దేవుడు ఏం చేస్తాడు? శక్తిని ఇస్తాడు. మనమే చెప్తాం మన దేవుడు ఆరోగ్యం ఇస్తాడని, మనమే చెప్తాం మన దేవుడు శక్తిని ఇస్తాడని. ఆమెన్. ఖచ్చితంగా ఇస్తాడు. కానీ దేవుడు ఏమన్నాడు? ఈ శరీరానికి అన్నము వస్త్రము, ఈ రెండు ఏమన్నాడు? హల్లెలూయా. అన్నము వస్త్రము. అన్నం తినకుండా బతకలేమా అంటే వెర్రితనం అవుతుంది. హల్లెలూయా. ప్రార్థన అనేది ఊపిరిలాగా కావాలా. ఊపిరి ఆడకపోతే చచ్చిపోతాం కదా మనం. ప్రార్థన చేయకపోతే కూడా అబ్బా చచ్చిపోతున్నా నేను అనాలను. అంత ఆశతో దేవునిలో ప్రార్థన గడపాల మనం. ఆమెన్. వ్యర్థమైన పూజలు, వ్యర్థమైన తంత్రాలు నేర్చుకునే వాళ్ళు ఏం చేస్తారు? దేనికి వెనకకి రారు. నిష్ట కలిగి సమస్తమును వాళ్ళు ప్రాక్టీస్ చేస్తారు, అలవాటు చేసుకుంటారు. కానీ నిజమైన దేవుని నమ్ముకొని, అన్నిటికంటే గొప్ప దేవుని నమ్ముకొని, ఈ భూమి ఆయనకు పాదపీఠము, ఆకాశం ఆయనకు సింహాసనం, ఇట్లా పాదం పెట్టుకుంటున్నట్టు భూమి మీద. హల్లెలూయా. ఆకాశం ఆయన సింహాసనం. ఒకసారి ఆలోచించండి, ఆయన ఏందో, ఆయన రేంజ్ ఏందో. భూమి పాదపీఠం దేవునికి, ఆకాశము సింహాసనం. అందుకే మనం పైకి చూస్తాం, పైన ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. ప్రార్థన చేయాలి మనం, ప్రార్థన జీవితము కలిగి ఉండాలి. అంత గొప్ప దేవుని నమ్ముకొని మనము హాయిగా సోమరులాగా ఉంటున్నాం. శుక్రవారం దినము ఎవరు వస్తలేరు సంఘం. జాబ్లు ఉన్న వాళ్ళ సంగతి దేవునికి తెలుసు. కానీ వీలైన ప్రతి వాళ్ళు ఉపవాసంలో దేవునిలో గడపాల. ఆమెన్. మరి ఆ సంగతులే మళ్ళీ రిపీటెడ్ వింటున్నామంటే సంఘం అవి నెరవేర్చాలి. దాని గురించి మరలా చెప్పాలి. ఆమెన్. ఎక్కడన్నా ఏదైనా అప్లికేషన్ చేయాలంటే అన్ని అప్లికేషన్ ఫామ్లు చూసిన తర్వాత, అమ్మ ఇంకొక ఫామ్ తక్కబడ్డది, నీ కార్డు తక్కబడ్డది, ఆ కార్డు జిరాక్స్ తీసుకురా అంటారు. ఏదో ఒక కార్డు. మళ్ళీ ఇంటికి వచ్చేసి నువ్వు మళ్ళీ కాగితాలు సబ్మిట్ చేస్తావు. మళ్ళీ సబ్మిట్ చేసినప్పుడు మళ్ళీ అన్నీ చూస్తారు. మళ్ళీ చూసి ఏమంటారు? అమ్మ నీకు ఒక కార్డు తక్కున్నది, ఆ జిరాక్స్ తీసుకురా అంటారు. మళ్ళీ ఇంటికి వస్తావు, మళ్ళీ అవే కాగితాలు తీసుకుపోతావు, మళ్ళీ ఇస్తావు. అప్పుడు మరలా ఏమంటాడు? నీకు ఎన్నిసార్లు చెప్పాలి? కార్డు తక్కున్నది, కార్డు జిరాక్స్ తీసుకురా అంటాడు. అప్పుడు ఇంటికి వచ్చి మళ్ళీ అప్పుడు ఏం చేస్తావు? ఆ కార్డు ఏదో వెతుకుతావు, జిరాక్స్ తీసుకుంటావు, ఆయన అడిగింది పెట్టేస్తావు, అప్పుడు వెళ్ళి ఇస్తావు. అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు? కార్డు తక్కున్నది మళ్ళీ వెళ్ళిపోనంటారా? నువ్వు మారేదాకా నీ పరిస్థితి కూడా మారట్లేదు.
ఆమెన్, హల్లెలూయా. నీవు ఆ కార్డు తెచ్చేదాకా నీకు ఇంకొక ప్రాసెస్ ముందటికి వెళ్ళట్లేదు. నీవు దేవుడు బోధిస్తున్న ఈ ఉపవాస ప్రార్థన ఉపవాసం, ఈ రెండిట్లో సంఘం ఎదిగేదాకా దేవుడు కూడా ఇంకొక సంగతులు నేర్పడు. సీరియస్గా దేవుడు నేర్పించినాడు శుక్రవారం దినం. నేను ఇంకా సంఘం ఎవ్వరు కూడా దేవునిలో భయపడట్లేరని చెప్పి నిర్లక్ష్యం చేస్తున్నారని నేను దూర ప్రయాణం పెట్టుకున్నాను, గురువారం రోజు వెళ్ళిపోదామని. కానీ ఎందుకో ఈ ఒక్క శుక్రవారం చూద్దాం సంఘం దేవునిలో నిలుస్తుందా నిలబడదంటే దేవుడు 8 నడిపించాడు. చప్పట్లు కొడదామా? 8 వచ్చారు. అందులో మరి దేవునిలో పూర్తిగా ఎదవకపోయినప్పటికీ వారికి దేవుడు మేలు చేశాడని ఆ తల్లి వచ్చి సాక్ష్యం చెప్పిపోయింది ఇక్కడ. ఆమెన్. సో సంఘము ప్రార్థన చేయాలి. ప్రతిదినం ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ప్రతిదినం ఎంతమంది ప్రార్థన చేస్తున్నారు? ఇవి ఇంపార్టెంట్. సంఘానికి ఇవి బలమైనటువంటి పనులు. ఇవి ప్రార్థన లేని సంఘము ఉట్టే గాలి కొట్టుకపోతుంది. ఉపవాసంలో ప్రార్థించని సంఘము కూడా అంతే. ఇందాక మనము ఇతరులను గురించి మాట్లాడుకున్నాం. ఏ పని చేయాలన్నా ఒక కొబ్బరికాయ కొట్టేస్తారు. ఏ పని మొదలు పెడదామని ఏం చేస్తారు? కొబ్బరికాయ కొట్టేస్తారు. కొట్టరా మీరు? ఎంతమంది కొట్టిరు మీ పాత జీవితంలో? మొత్తం మరి ఇప్పుడు ఎటు పోయింది అది? ఈ కొబ్బరికాయ కొట్టినట్టే ఇంకా ఏదో అర్పించినట్టే మన పాత జీవితాల్లో ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలా? ఆమెన్. మీకు అర్థం కావడానికి చెప్తున్నాను. ఆ విధంగా చాలామంది ఇక్కడ 80% బైబిల్ చూస్తలేరు, ఎందుకంటే చదువు లేదు మీకు. మనం ఏ పని చేయాలన్నా ముందు ఏం చేసినాం? తెలియనప్పుడు అజ్ఞాన కాలంలో, గుడ్డి కాలంలో ఎట్లయితే ప్రతి పనికి భయపడి చేసినాం, అలాగే ఇప్పుడు కూడా నీవు ఏ పని చేయాలన్నా ముందు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవుని దగ్గర అడిగి అది పొందుకోవాలి. ఆమెన్. ఉపవాసం ఉండి ప్రార్థన చేయడం కొబ్బరికాయ కొట్టినంత సమానమే. ఒక ఊరికి ప్రయాణమై వెళ్ళిపోవాలి, ఒక గ్రామంలో పరిచర్య జరగాలి అంటే దాని గురించి ముందుగానే ప్రార్థన చేయాలి. ఆమెన్. ప్రార్థన చేయకుండా, ఉపవాసం ఉండి ప్రార్థించకుండా ఏది చేయకూడదు. ఇప్పుడు మీకు అర్థమవుతుందా? ఏ పని మొదలు పెట్టాలన్నా ముందు ఏం చేయాలా? ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఉపవాసం ఉండి ప్రార్థన చేయరు, కానీ పాస్టర్కి ఫోన్ చేస్తారు, బోరెత్తున్నాం నీళ్ళు పడతాయో పడేటట్టు ప్రార్థన చేయ అంటారు. మీరు మాత్రం దేవుడు చెప్పింది చేయరు. దేవుడు అంటున్నాడు ఏ పని చేయాలన్నా మీరు ఏం చేయాలి? ముందు ఉపవాస ప్రార్థనలు గడపాలి. ఆమెన్. పిల్లలది పెళ్లి చేయాలనుకుంటే వాళ్ళ గురించి ముందే ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. పిల్లలకి ఎగ్జామ్స్ వస్తున్నాయంటే వాళ్ళ గురించి ముందే నీవు, పాస్టర్ కాదు, నీవే ఉపవాసం ఉండి ప్రార్థన చేసి దేవునిలో పిల్లల గురించి వేడుకోవాలా. ఆమెన్. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది. సంఘంలో శుక్రవారం ఉపవాస ప్రార్థన ఎందుకంటే సంఘ పరిచర్య అంతా కూడా దేవుడు సహాయం చేయాలని ముందే ఉపవాసం ఉండి సేవకుని ప్రయాణాల గురించి, సంఘంలో జరుగుతున్న ప్రార్థనల గురించి, దేవుడు ఎంతమందినైతే సంఘానికి అప్పచెప్తున్నాడు, ఎన్ని ఆత్మలను అప్పచెప్తున్నాడో వాళ్ళందరికీ మేలు కలగడానికి దేవుడు ఏం చేస్తున్నాడు? మనకి ఆజ్ఞ ఇస్తున్నాడు ఉపవాసం ఉండి ప్రార్థించాలని. ఆమెన్. మనం వాక్యం వినక ముందే ఇన్ని సంగతులు నేర్చుకుంటున్నాం. ఆమెన్, హల్లెలూయా. సురేష్కి తెలుసా దీని సంగతి? ప్రతి పనికి ముందు ఏం చేయాలి? నువ్వు ఉపవాస ప్రార్థనలు జరగాలి, ప్రార్థన చేయాలా. ఆమెన్. ప్రార్థన చేసేవాడు మెల్లగా అప్గ్రేడ్ అవుతాడు, ఉపవాసం ఉండడం మొదలు పెడతాడు. ఆమెన్. వారానికి ఒకరోజు ఉపవాసం ఉండేవాడు ఇంకొక దేవునితో ఉపవాసం ఉండడానికి ప్రేరేపించబడతాడు. ఆమెన్. 21 దినాలు 40 దినాలు మీ సొంతంగా ఉండకండి. మీరు ప్రార్థనాపూర్వకంగా దేవుడు చెప్తే చేయండి, లేకపోతే చచ్చిపోతారు మీరు నిజంగా ఉపవాసంలో ఉంటే. 3 దినాల కంటే ఎక్కువ చేసిరనుకో మనుషులు ఏమైపోతారు? కోమాలకు వెళ్ళిపోతారు. దయచేసి పాస్టర్ చెప్పిండనో ఇంకెవరో చెప్పిరనో లేక నువ్వే ఏదో చేసేద్దామని నీకు నువ్వే ఉపవాసం ఉండకండి. ఆమెన్. ఉపవాసం ఉండడానికైనా ప్రార్థన చేయడానికైనా దేవుడు నీలో ఆ ప్రత్యక్షత, ఆ ప్రేరేపణ ఇవ్వాలా. ఆమెన్. ఎంతమందికి అర్థమవుతుందని చెప్పేది?
మరి ఏది మీ ముఖాలు ఉపవాస ప్రార్థన రోజు ఒక్కరు కూడా కలుస్తలేదు. ఎందుకంటే మీకు ఉపవాసం యొక్క విలువ తెలుస్తలేదు. ఆమెన్. మరి ఒకరోజు ఏదో చేసి ఇడిసా పెడతారా అంటే ప్రతిరోజు దింపుతాం కదా మనం. పొద్దున్న లేవగానే ఏం చేస్తాం మనం? ప్రతిరోజు ప్రార్థన చేయాలి. హల్లెలూయా. ఇతరులను చూస్తే మనం దేనికి పనికిరాం. ఆమెన్. ఓ ఈడు వచ్చి క్రైస్తవులు ఫుల్ ప్రార్థన చేస్తారు. అబ్బో క్రైస్తవులు ప్రార్థన చేస్తారు, వీళ్ళు మంచోళ్ళు అనుకుంటారు. అరే నాయన, క్రైస్తవులే ప్రార్థన చేయరు. మీరు ఇంతకుముందు ప్రార్థన చేయలేరా? మీరు దేవుడికి మీరు పాత బ్రతుకులో ఉన్నప్పుడు మీరు దేవుణ్ణి ఏదైతే భావించారో ఆ దేవుని దగ్గర మీరు ప్రార్థన చేయలేరా? చేయలేరా? అంటే ప్రార్థనకు నీకు బయటలకు తేడా లేదు. వాళ్ళు ప్రార్థన చేస్తారు, నీవు ప్రార్థన చేస్తావు. మరి మీరు ప్రార్థన చేయనప్పుడని ప్రార్థన చేయండి అని దేవుడు ఎందుకు చెప్తున్నాడు? వాళ్ళ ప్రార్థనకి మన ప్రార్థనకి తేడా ఏంటి? వాళ్ళ ప్రార్థనలో దేవుడు ఉండడు, మన ప్రార్థనలో దేవుడు ఉండాలా? ఏడి మరి ఉంటే? హల్లెలూయా. హాయిగా కూర్చున్నారు ఇట్లా. ఇంక నేనైనా బెటర్. అంత దూరం నుండి డ్రైవింగ్ చేసుకుంటే దేవుడు ఇచ్చిన శక్తిలో కూర్చొని మరి ఆరోగ్యంగా వాక్యం చెప్తుంటే మీరేమో నిద్ర వచ్చిన వాళ్ళలాగా చీరలకి అతుక్కొని కూర్చున్నారు. అమ్మ అందరూ చేతులెత్తి హల్లెలూయా చెప్దాం ఒకసారి. హల్లెలూయా. ప్రార్థన ఏ గుంపులో ప్రార్థన చేయరు? అన్ని గుంపులలో ప్రార్థన చేస్తారు. ప్రార్థన ఇక్కడ విలువైంది కాదు. దేవుడు అక్కడ చెప్తున్నాడు, వేషధారుల వల్ల చేయకండి అంటున్నాడు. వేషధారులు ఎట్లా చేస్తారు? అందరికి కనబడాల నేను ప్రార్థన చేసేది. ఏం కావాలా? అందరికీ కనబడాల. వేషధారుల వల్లే ఉండొద్దు అంటున్నాడు. దయచేసి మీరు కూడా ఆలోచన చేయండి. పాత జీవితంలో మనం ఏ స్థితిలో ఉన్నా దేవునికి మొరపెట్టుకున్నాం. ఇప్పుడు కూడా ప్రార్థన అంటే ఏదో కాదు, దేవునికి మొరపెట్టడమే. పక్కలకు చెప్పండి, దేవునికి మొరపెట్టుకోవడమే ప్రార్థన అని చెప్పండి. ఇర్మియా గ్రంథము 33 అధ్యాయంలో 3వ వచనంలో చిన్నప్పుడు నేను చదువుతుంటే అది చాలా చదివిస్తారు. నాకు మొరపెట్టుము, నాకు మొరపెట్టుము. ఆమెన్. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరము ఇచ్చేసాను. నీవు గ్రహింపలేని గూఢ సంగతులను నేను నీకు తెలియజేస్తాను అంటున్నాడు దేవుడు. ఆమెన్. ప్రార్థన అంటే ఏంది? దేవునికి మొరపోవడమే. నీ మొర దేవునికి చెప్పుకోవడమే. యేసు ప్రభుని తెలుసుకున్నప్పుడు మీరు ప్రార్థన చేయలేరా? చేసిర్రు ప్రార్థన. ఎన్నెన్నో కొండలెక్కినాం, ఎన్నెన్నో గుట్టలెక్కినాం, ఎన్నెన్నో ప్రార్థనలు ఎక్కడెక్కడో చేసి వచ్చినాం. ఇక్కడైతే చర్చికే వచ్చి చేస్తున్నాం. కానీ పాత బతుకులో ఊరన్నీ తిరిగినాం. ఆమెన్. పాత బతుకు అక్కడ ఉన్న బ్రతుక్కి ఇప్పుడు దేవుని నమ్మిన తర్వాత ఉన్న బ్రతుక్కి తేడా కనిపించాలో వద్దా? అక్కడ తేడా లేదు, ఇక్కడ తేడా లేదంటే నీ బ్రతుకు వ్యర్థమే. హల్లెలూయా. పాల్సన్కి అర్థమవుతున్నా? ఏం ప్రభుకిరణ్ అర్థమవుతుందా? అందరూ చేస్తారు ప్రార్థన. ప్రార్థన కాదు ఇక్కడ మన మనస్సు, దేవుని సన్నిధి మనం క్యారీ చేయాలా. ఆమెన్. మనతో ఎవరు ఉండాలా? దేవుడు ఉండాలా. ఆ ధైర్యంగా ఎవరు చెప్పగలుగుతారు ఆ విధంగా? దేవుని సన్నిధి మనతో ఉంటున్నది అని. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు నువ్వు మహోన్నతుని చాటున ఉండాలా. మహోన్నతుని చాటున అంటే, చాటు అంటే సీక్రెట్. ఎవరికి కనబడకుండా నీవెవరితో గడపాలా? దేవునితో. వేషధారులు ఏం చేస్తారు? అందరికి కనబడాలనుకుంటారు. నేను మంచోని, నేను మంచిదాన్ని, నేను ఎక్కువ సమయం గడుపుతాను. కొందరు ఉంటుండే సంఘంలో, వాళ్ళు మోకాళ్ళ మీద ఉండి 10 మందికి వినబడాలని గట్టిగా ప్రార్థన చేస్తారు. అలా ప్రార్థన అయిపోదు. ఇంకా అందరు రావాలా, అన్ని గ్రామాలలో వచ్చి చూడాలా. ఓ ఈ తల్లి గంటలు గంటలు ప్రార్థన చేస్తుందని అనాలి. అప్పుడు ఆమెకు సంతోషము. హల్లెలూయా. మనుషులు చూడాలని నువ్వు ప్రార్థన చేయకూడదు. ఆ ప్రార్థన ఈ లోకంలో అందరూ మనుషులు చూడాలనే చేస్తారు. ప్రార్థన కాదు ఇక్కడ విలువైంది. నువ్వు ప్రార్థన చేస్తున్నప్పుడు ఆ ప్రార్థన దేవుని సన్నిధిని తీసుకురావాలి. అది ఆ ప్రార్థన కావాలి మనకి. ఆమెన్. ఉట్టి ప్రార్థనలు 190 చేస్తాం మనం పొద్దున్న నుండి రాత్రి దాకా. కానీ
ఏ ప్రార్థన అయితే దేవుని సన్నిధి, అబ్బా దేవుడు నాతో నుండి పనిచేసిండు అన్నది ఉండాలి. నీతో దేవుడు ఉండాలొద్దా? లేకపోతే నువ్వు దేవుని నమ్ముకొని వ్యర్థమే, యేసు ప్రభుని నమ్ముకొని వ్యర్థమే. ఏదో ఇంత పేరుకు బతుకుకు టైటిల్కు మారింది, వాళ్ళు చర్చుకోతారట అన్నది మారింది అంతే. మారాల్సింది ఏంది? నీతో దేవుడు నడవాల. సంఘం వినండి, ఇవి చాలా విలువైనవి. మరి స్త్రీలు గొప్పలని ఇంతసేపు విన్నాం. ఇంకా బైబిల్ కూడా ఏం చెప్తుంది? రోదన చేయు స్త్రీలను పట్టుకరండి అంటుంది. వెతకండి, పిలువనంపండి. ఎవరిని? ఏడ్చుకుంటూ ప్రార్థన చేసేవాళ్ళం. ఆమెన్. రోదన చేయాలి. ఏడుపు వస్తుందా మనకి ఎప్పుడన్నా? ఉత్తి ప్రార్థనే రాదంటే ఇంకా ఏడుపు వస్తుందా? ఆమెన్. హల్లెలూయా. ఏడ్చేది స్త్రీలను, ఏడ్చే పురుషులను తీసుకురండి. నేను వాక్యం మళ్ళీ చెప్పట్లే. రోదన చేసే స్త్రీలను కనుగొనండి. సంఘంలో ఆ విధంగా స్త్రీలు ఉండాలి. ఆమెన్. వృద్ధ స్త్రీలు ఉండాలా. ఇప్పుడు రత్నం ఉంది, ఎలిజబెత్ ఉన్నది. వీళ్ళు దేవునికి భయపడుతూ యవనస్తులైనటువంటి పిల్లలకు నేర్పించాలా. కొత్తగా పెళ్ళైన వాళ్ళకు బుద్ధి చెప్పాలా. మెల్లగా పోయి వాళ్ళ దగ్గర కూర్చొని వీళ్ళు దేవుని ముచ్చట్లు చెప్పాలా. ఆ స్థితికి ఎదగాలి ఇప్పుడు ఎలిజబెత్ అమ్మ, దయమనమ్మ, వీళ్ళందరూ. సంఘంలో ఉన్న వృద్ధ స్త్రీలట యవనస్తులకు దేవుని భయభక్తులు నేర్పించాలట. ఆమెన్. సంఘంలో ప్రార్థించే వాళ్ళు ఉంటే సాతానుడి యొక్క అడుగులు ఉట్టిగానే పసిగట్టేస్తారు. ఆమెన్. సురేష్, నేనేం చెప్పినా? శరీరం ఉంటుంది, మనసు ఇక్కడ ఉండట్లేదు. నేనేం చెప్తున్నానో తెలుసా మీకు? బైబిల్లో ఉంది. స్త్రీలు ప్రార్థన జీవితం కలిగి ఉంటే సంఘంలోకి సాతానుడు అడుగు పెట్టగానే మీకు సిగ్నల్ వచ్చేస్తుందా? దయ్యం వచ్చింది, ఏం చేయాలో మీరు లేచి గద్దించాలి. సాతాను ఎక్కడికి వస్తున్నామని. ప్రార్థన చేసేటోళ్ళు ఉంటే సంఘంలో ఆ విధంగా కార్యములు జరుగుతాయి. సంఘంలో ఏది రానియరు, ఇంకా సంఘంలోకి ఏది రానియరు. దుష్టుని కార్యములు సంఘంలో జరగవు. కాబట్టి సంఘం ఏం చేయాలా? ప్రార్థించే సంఘముగా ఉండాలి. ఆమెన్. ప్రార్థించే వాళ్ళు ఉంటే దయ్యం కార్యములు జరుగుతాయి సంఘంలో. సంఘంలో ఏం జరగాల? నా మందిరము ప్రార్థన మందిరం. అనేక అన్యజనులకట. మీకు కాదు, నాకు కాదు, ఎవరికి కాదు. ఎవరికి? అన్యజనులకి. ఏది అన్యజనుల ఫ్లో ఎక్కడుంటుంది ఈ మధ్య సంఘంలో? అందరం కూడా పశ్చాత్తాపపడాలి, రిపెంట్ కావాలి, మారు మనస్సు పొంది ప్రభు సన్నిధిలో వేడుకోవాలా. హల్లెలూయా. దేని కొరకు వేడుకోవాలా? అయ్యా, నా ప్రార్థనలో నీ సన్నిధి దిగి రావాలా. నేను ప్రార్థన చేస్తే నీ సన్నిధి దిగి రావాలా. నా ప్రార్థన శక్తి లేకుండా ఉంటే, నా ప్రార్థనకు నీవు నీ సన్నిధిని నాకు అనుగ్రహించకపోతే అది వ్యర్థమైన ప్రార్థన ప్రభు. ఆమెన్. నువ్వు ప్రార్థిస్తే నీ రోమములు నిక్కబడవాలా. ఆమెన్. నీ పక్కకున్నోనికి ఆ శక్తి తాకాల, ఆ వేడి తాకాల. అది ప్రార్థన. వేషధారులాగా చేయకండి. సంగమా, మనం ఏదో విందామని వస్తాం కానీ దేవుడు ఏదో నేర్పిస్తూ ఉంటాడు మనకు కదా. ప్రార్థన చాలా విలువైంది. నువ్వు ప్రార్థించే స్త్రీగా ఉండి రోడ్లో నడుస్తూ ఉంటే ఆ అయస్కాంతం కదా ఆ ఇనుమును ఆకర్షించినట్టు. చూసి ఎప్పుడైనా అయస్కాంతం ఏం చేస్తుంది? ఇనుము పదార్థాలన్నింటినీ ఆకర్షిస్తూ ఉంటుంది. నువ్వు రోడ్ల నుంచి పోతుంటే దయ్యాలన్నిటిని నువ్వు ఆకర్షిస్తావు. ఆమెన్. ఎంతమందికి అర్థమవుతుంది? నువ్వు రోడ్లు నడుస్తుంటేనే దయ్యాలన్నీ గడగడ గడగడ వణుకుతూ ఉంటాయి. ప్రార్థన చేసే వాళ్ళను దేవుని రెక్కలు కప్పుతాయి. అందుకే అంటున్నాడు, మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తుని నీడను విశ్రమిస్తున్నాడు. అంటే అది కవర్ చేసేస్తుంది సీక్రెట్ ప్లేస్లో. ప్రభుకిరణ్ ప్రార్థన చేస్తున్నాడా? ఎక్కడది ఇక నీకు భద్రత లేదు. సురేష్ ప్రార్థన జీవితం కలిగి ఉన్నాడా? వాల్సన్ కలిగి ఉంటున్నాడా? సాత్విక్ ప్రేయర్ చేస్తున్నాను. దీపక్ బ్రదర్ ఉన్నాడా? ప్రార్థన జీవితం ఉండాలా. ఉన్నోళ్ళని బట్టి చప్పట్లు కొడదాం అందరం కూడా. థ్యాంక్ యూ లార్డ్. దేవుడు మిమ్మల్ని దీవించును కాక. ఇక్కడ ఏదో వాక్యం చదువుతున్నామని కాదు, వాక్యంలో దేవుడు ప్రార్థన చేసిండబ్బా. దేవుడు చాలా ప్రార్థన
చేసిండు. రాత్రనక పగలనక ఆయన ఒంటరిగా ఉండి రాత్రిలో ప్రార్థన జీవితాన్ని కలిగి ఉన్నాడు. ఆయన ప్రార్థన జీవితం ఎట్లుంది అంటే పరలోకంని తెరిచింది. హల్లెలూయా. ఆయన ప్రార్థన జీవితం, ఆయన నడుస్తూ కొండెక్కిపోతుంటే రూపాంతరపు కొండ అనేసారు దాన్ని. అక్కడ పరలోకం నుంచి ఆయనను ధైర్యపరచడానికి, ఆయనను బలపరచడానికి మోషే వచ్చిండు, ఏలియా వచ్చిండు. హల్లెలూయా. దేవుని స్వరం వినబడ్డది, ఈయన నా ప్రియకుమారుడు, ఈయన నా ఇష్టమైన సేవకుడు, ఈయన మాట వినండి అని స్వరాలు విన్నాను యేసుప్రభు జీవితంలో. మరి మన జీవితంలో ప్రార్థన లేదు. మళ్ళా చెప్తున్నాను, మీరు ప్రార్థన జీవితం కలిగి ఉంటే మీరు దయ్యాలను ఏం చేస్తారు? ఆకర్షిస్తారు. అనగా తలనొప్పి ఉన్నోడు నీ దగ్గరకు వస్తాడు. అమ్మా నువ్వు చర్చకోతావు కదా, నాకు కొంచెం తలనొప్పి ఉంది, ప్రార్థన చేయని అడుగుతాడు. ఆకర్షిస్తుంది. ఏం ఆకర్షిస్తుంది? నీలో ఉన్న దేవుని అభిషేకము. ఆమెన్. ప్రార్థించటం వలన అభిషేకం ఎక్కువవుతుందని నేర్చుకున్నామా లేదా? ప్రార్థిస్తే దేవుని అభిషేకం ఎక్కువవుతుంది. ఆమెన్. దేవుడు నిన్ను ఏదో చూసి ఎన్నుకోలేడు. ఆయన నిన్ను ఆయన అభిషేకం నీ జీవితంలో ఉండడం చూసి ఎన్నుకుంటాడు. హల్లెలూయా. అభిషేకం నిన్ను సంపాదించుకోవాలి. హల్లెలూయా. ప్రార్థన జీవితం వలన ఆ అభిషేకాన్ని మనము ఎక్కువ చేసుకుంటాం. హల్లెలూయా. ఈ అభిషేకం పరలోకంలో పోయిన తర్వాత మనం ఏం చేసేది లేదు. పరలోకం పోయేసరికి మనము 100 ఫలములు ఫలించే స్థితికి ఉండాలి. ఆమెన్. మరలా చెప్తున్నాను, విశ్వాసము, అభిషేకము, మహిమ ఎన్నున్నాయి? 30 60 100. హల్లెలూయా. 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 నువ్వు విశ్వాసం ఉంచుతున్నావా అంటే అందరం విశ్వాసం ఉంచుతున్నా అంటున్నాం. విశ్వాసం ఉంచుతున్న నీవు 30 అంతల నుండి 60 అంతలకు రావాలి. అభిషేకంలోకి రావాలంటే నువ్వు ప్రార్థనా జీవితము కలిగి ఉండాలి. ఎంతమందికి అర్థమవుతుందో ఏమో నాకు తెలియదు. ఒకడు పంట వేయడానికి విత్తనాలు విత్తితే మంచి నేలలో పడ్డాయి, 100 వచ్చినాయట. అన్ని మంచి నేలనే. 30 ఫలించింది కూడా ఎక్కడ పడ్డది? ఒకటే చర్చి, ఒకటే వాక్యం, కానీ ఒకడు 100, ఒకడు 60, ఒకడు 30. ఆమెన్. ఇక్కడ ఇంకా కొందరు విశ్వాసుల దగ్గర ఆగిపోయారు, ఇంకా కొందరు అభిషేకంలో ముందుకు నడుస్తున్నారు, ఇంకా కొందరు మహిమలో వాడబడుతున్నారు. మనం మహిమలోకి ఎదగాల, 100 పంట రావాలి మనకి. ఉట్టిగానే నేను ఈ మాటలు చెప్పట్లేదు, మీకు అంత లోతుగా అర్థం కాదని నేను ప్రార్థన చేసే వాళ్ళు ఏం చేస్తారు? సమస్యలన్నింటినీ ఆకర్షిస్తారు. ప్రార్థన జీవితం కలిగిన వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు ఎవరిని తాకితే వాళ్ళు బాగవుతారు. వాళ్ళు ఎవరితో మాట్లాడితే వాళ్ళ మాటలు ఆరోగ్యం ఇస్తాయి. ఎందుకు? వీళ్ళు దేవునితో మాట్లాడుతున్నారు. ఆమెన్. మీరు ప్రార్థన అంటే ఎవరితో మాట్లాడుతున్నట్టు? దేవునితో. ప్రీతమ్మ, ఎవరితో మాట్లాడుతున్నట్టు? దేవునితో మాట్లాడి మనం కూడా ఏమైపోతున్నాం? దేవుని వల్లనే మార్పు చెందుతున్నాం. హల్లెలూయా. నువ్వు ఎవరితో సహవాసం చేస్తే వాళ్ళ లెక్క తయారవుతావు. తాగుబోతుతో వెళ్తే తాగుబోతువి అవుతావు. చెడ్డోళ్ళతో సహవాసం చేస్తే చెడ్డోడివి అయిపోతావు. ఆమెన్. నువ్వు దేవునితో సహవాసం చేస్తే దేవునివి అయిపోతావు. హల్లెలూయా. మనం దేవుని బిడ్డలం, మనం దేవునితోనే సహవాసము చేయాలి. దేవుని వల్ల మనం కార్యములు చేయాలంటే చిన్నగా 30 అంతల దగ్గర నుంచి మొదలు పెట్టాలి. ప్రార్థన అంటున్నాడు. ఆమెన్. తర్వాత ఉపవాస ప్రార్థన అన్నాడు. ఇది కొంచెం ఎక్కువ. ఆమెన్. ఉపవాస ప్రార్థన ఏం చేస్తుందట? నీలో విశ్వాసం ఎక్కువ చేయదు. ఉపవాసం ఉన్న రోజు నాకు ఎక్కువ శక్తి వచ్చింది అనుకోవడానికి లేదు. ఉపవాసం ఉండడం వలన మనలో ఉన్న అవిశ్వాసం తీసేస్తుందని మొన్న శుక్రవారం నాడు విన్నాం. నీ అవిశ్వాసం ఏమవుతుంది? తక్కువ అయిపోతుంది. అన్బిలీఫ్ తక్కువ అయిపోతుంది. దాన్ని ఏమంటాం మనం? సందేహం. దేవుని మీద ఉన్న సందేహం ఏమవుతుంది? లెవెల్ తగ్గుతుంది ఉపవాసం ఉంటే. ఎంతమంది ఉపవాసం ఉంటారు? నాకు ఒకసారి చేతెత్తి చూపించండి. ఆరోగ్యం మంచిగా ఉన్న వాళ్ళు, నాకు ఆరోగ్యం మంచిగా ఉన్నది అన్న వాళ్ళు చేతెత్తండి ఒకసారి. ఉపవాసం ఉండే శక్తి నాకు ఉంది అన్నోళ్ళు ఒకళ్ళు, ఇద్దరేనా, నలుగురేనా? నాకు ఆరోగ్యం బాగుంది, నేను ఉపవాసం ఉండగలుగుతాను. ఆరోగ్యం బాగుండి కూడా ఉపవాసం లేని వాళ్ళు ఒకసారి చేతెత్తండి. మిగతా సంగతి నాకు తెలియదు, మీరు దేవునితో మాట్లాడండి.
ఆరోగ్యం బాగుండి కూడా ఉపవాసం ఉండట్లేదు, నేను వారానికి ఒకరోజు అన్నలు చేతెత్తాను. ఉపవాసం కూడా దేవుడు ఖచ్చితం అంటున్నాడు. ఆమేన్. ప్రార్థన ఖచ్చితం క్రైస్తవునికి. ప్రార్థన లేకపోతే ఊపిరి ఆగనట్టుండాలి మనకి. ఎన్నోసార్లు చెప్తున్నా, ఊపిరి కావాలా. ప్రార్థనలో నీలో ఉన్న చెడ్డదంతా దేవునికి ఇచ్చేసి దేవునిలో ఉన్న మంచిదంతా నువ్వు తీసుకోవాలా. ఊపిరి. చెడ్డ గాలి బయటకు వదిలేస్తాం, మంచి గాలి లోపలికి తీసుకుంటాం. అంతేనా కదా? చెడ్డదంతా లోపల ఉన్న చెడ్డదంతా గాలి ఏమవుతుంది? బయటకు వచ్చేస్తుంది, లోపలికి మంచిది పీల్చుకుంటాం, అయితేనే బ్రతుకుతున్నాము. సేమ్ బయటకు ఎట్లా వదిలేసి ఎలా అయితే లోపలికి గాలి పీల్చుకుంటున్నామో అలాగే మనలో ఉన్న చెడ్డదంతా ప్రార్థనలో బయటకు వెళ్ళిపోతుంది. దేవుని మంచితనం అంతా మనకు వస్తుంది. ఇట్లాంటి సంగతులు జరుగుతాయి. మీరు ప్రార్థనకి నిర్లక్ష్యం చేయకూడదు. ఇంట్లో ప్రార్థనలు కూర్చోండి. ఎవరైనా ఈ మాటలు వింటున్నారు, కుటుంబంగా ప్రార్థనలు గడపండి, వ్యక్తిగతంగా ప్రార్థనలు గడపండి. ఆమేన్. 2-3 సహోదరులు కలిసి ప్రార్థనలు గడపండి. మనోళ్ళు గడుపుతున్నారు అక్కడ సంఘం. ఇంట్లో ఒక దగ్గర ఉన్నందుకు అందరూ కూడా ఎంత రాత్రున్నా ప్రార్థనలు గడుపుతున్నారు. ఆమేన్. ఎవరు లేకపోతే నీకు నీవే దేవునితో గడుపు, అది ఇంకా మంచిది. ఒంటరిగా ఇంకా మంచిది. హల్లెలూయా. ప్రార్థన ముందు మొదటి స్టెప్. ఉపవాస ప్రార్థన, దానికి ఉపవాసాన్ని జోడించుకో. ఒకరోజు ఉపవాసం ఉండు, దేవుడు శక్తి ఇస్తే 2 రోజులు ఉపవాసం ఉండు. అప్పుడు నీలో అవిశ్వాసం తక్కువ అవుతుంది. ఆమేన్. అవిశ్వాసం తక్కువైతుందంటే నువ్వు విశ్వాసంలో బలపడుతున్నట్టే లెక్క. హల్లెలూయా. నేను చెప్తున్న సంగతులు అర్థమవుతున్నాయా? సో సంఘం ఇప్పుడు ప్రార్థన గురించి వింటుందంటే 30 ఫలించే సంఘంగానే మనం దేవుని దృష్టిలో ఉన్నామని అర్థం. మనం ఎక్కడుండాలి? మహిమలో ఉండాలి. మనము నడిచే సంఘంగానే ఉంటున్నాం. ఎగిరే సంఘం అని పేరు పెట్టుకొని నడిచే సంఘంగా ఉంటున్నాం. పరిగెత్తడం కూడా కాదు మనకి. నడిచే సంఘము 30 పరిగెత్తే సంఘము 60, ఎగిరే సంఘము 100 అనుకున్నాం కదా. ఇప్పుడు విశ్వాసులున్న సంఘమేమో 30 ఫలించిన సంఘం. అభిషేకం పొందిన వారు ఉన్నదేమో 60 ఫలించింది. మహిమలో వాడబడడం, దేవుడే అక్కడ మనం పోయి నిలబడితే చాలు, అక్కడ దేవుడే కార్యములు చేస్తాడు. మనం చేసే పని కూడా ఉండదు. పోయి చేతులు పెట్టే అవసరం కూడా ఉండదు మహిమలో. ఇది 100 పరిచర్య. ఆమేన్. ఎంతమందికి అర్థమైంది నేను చెప్తున్న మాటలు? ఇవి చాలా లోతైన సంగతులు. మనం ఇవి నేర్చుకోవాలి. ఆమేన్. ప్రాక్టీస్ చేస్తున్నాం. మనం ఇప్పుడు అభిషేకంలోనికి వస్తున్నాం అంటే 60 వస్తున్నాం. ఆమేన్. 60 కూడా దేవుడు ఇష్టపడాడు, 30 కూడా దేవుడు ఇష్టపడాడు. దేవుడు ఎవరిని ఇష్టపడతాడు? 100 పంట వచ్చిన వాళ్ళు. 100 పంట ఎవరికి వస్తుంది తెలుసా? వాళ్ళు వాక్యం విని దాన్ని జరిగిస్తారట. ఏం చేస్తారు? వాక్యం విని జరిగిస్తారు. ఈరోజు ఉపవాస ప్రార్థనకు మీరు ఉండండి, ఉపవాసం ఉండండి ఒక దినం అని వింటారు. మీరు మళ్ళీ ఇంటికి వెళ్ళి ఈ వారం అంతా అదే పని చేస్తారు. ఇన్ని రోజులు ఏం కక్కింది తిన్నారో మళ్ళీ ఇప్పుడు కూడా అదే వాంతిని తింటారు. ఇక్కడ ఈరోజు నుంచి ఉపవాసం ఉంటాను అనుకుంటారు. కాదు, ఆత్మానుసారంగా నడుచుకోవాలి. మనం ఎలా నడుచుకోవాలా? ఆత్మానుసారంగా నడుచుకోవాలా. ఆమేన్. మీరు ఆత్మానుసారంగా నడుచుకోనండి. మరలా చెప్తున్నాను, ఉపవాసము ప్రార్థన, ఉపవాసానికి ప్రార్థన జోడైందనుకో మీకు 2 ఆశీర్వాదం ఉంది. ఆమేన్. చప్పలు కొడదాం, అందరం కూడా గట్టిగా చప్పలు కొడదాం. పక్కలకు చెప్పండి, ఉపవాసంకు దేవుడు నీకు ప్రతిఫలం ఇస్తాడు. ఇక్కడ చూడండి, 6వ వచనం చూడండి. 6వ వచనం చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయంలో 6వ వచనంలో ఏమంటుండు? నీవు ప్రార్థన చేయనప్పుడు నీ గదిలోనికి వెళ్ళి తలుపు వేసుకొని రహస్యమందున నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇస్తాడు. దేవుడు నీకు ఏమిస్తాడు? ప్రతిఫలం ఇస్తాడు. హల్లెలూయా. జెసి, దేవుడు ఏమిస్తాడు? ఫోన్ ఇస్తాడా నీకు? ప్రతిఫలం ఇస్తాడు. ప్రార్థన చేసేటోళ్ళకి 6వ వచనంలో ఏమున్నది? ప్రతిఫలం ఉన్నది. దేవుడు నీకు ఏమిస్తున్నాడు? ఫలం ఇస్తున్నాడు. హల్లెలూయా. నీకు జీతం ఇస్తున్నాడు. ప్రార్థన చేస్తే నీకు ఫలం ఇస్తున్నాడు. నువ్వు చేసిన దానికి ప్రతిఫలము ఇస్తున్నాడు. ప్రార్థనకు ప్రతిఫలం ఉంది. ఇప్పుడు 10వ వచనంలో చూడండి.
18వ వచనంలో చూడండి, ఉపవాసం ఉంటే ఉపవాసం ఉన్న వాళ్ళకు, మీరు ఉపవాసం చేయనప్పుడు అంటుడు, ప్రార్థన చేయనప్పుడు అంటలేడు ఇక్కడ. ఊరికైనా ఉపవాసం చేస్తున్నారు. ఒకటి ప్రార్థన, ఒకటి ఉపవాసం. సో మనం ఏం చేసాము, శుక్రవారం నాడు ఉపవాసము ప్రార్థన అని చెప్పుకున్నాం. ఉపవాసపు ప్రార్థన. ఇప్పుడు మనకు ఎన్ని ఆశీర్వాదాలు రావాలా? ఉపవాసానికి వచ్చే ఆశీర్వాదం రావాలి, ప్రార్థనకు వచ్చే ఆశీర్వాదం రావాలి. ఆమెన్, హల్లెలూయా. ఈ ఆశీర్వాదం దేవుడు ఎట్లిస్తాడో మనకు తెలియదు. చెప్పండి, దేవుడు ఏమిస్తున్నాడు? 2 అంతల ఆశీర్వాదం ఇస్తున్నాడు. ఆమెన్. 2 అంతల ఆశీర్వాదం ఎంతమందికి కావాలా? డబుల్ పోర్షన్ ఆఫ్ బ్లెస్సింగ్. 2 అంతల ఆశీర్వాదం ఎంతమందికి కావాలా? క్రైస్తవులు చర్చికోవడము టైంపాస్ అయిపోయింది, ఎంటర్టైన్మెంట్ అయిపోయింది. చర్చికి పోయి రాకపోతే మనసులో పట్టది. అది తాగుబోతు కదా, తాగకపోతే మనసులో పట్టినట్టు ఆదివారం నాడు చర్చికోకపోతే మనసులో పట్టది. ప్రార్థన వద్దు, ఉపవాసం వద్దు, ఏదొద్దు జీవితంలో. దేవుడు చెప్పింది ఇనుడు కూడా వద్దు, కానీ చర్చికి మాత్రం ఆ గేట్లో లేకపోతే ఆ దర్వాజాల స్వరాలే రావాలి అంతే. మన బ్రతుకు మారకపోయినా సంతోషమే. చర్చికి అయితే పోయొచ్చిన మైండ్ అట్లా తయారైపోయింది. ప్రార్థన జీవితం వద్దు, ఉపవాస ప్రార్థన ఉండదు, ప్రేమ అనే ఫలములు, ఆత్మఫలములు ఫలించడం వద్దు, పక్కులను ప్రేమించడం వద్దు. ఇంటి దగ్గర అన్యులు ఎట్లా బ్రతుకుతున్నారో మనం కూడా అంతే బతుకుతున్నాం. సేమ్ టు సేమ్, తేడా లేదు ఏమి. వాళ్ళు ప్రార్థన చేస్తారు, మనం ప్రార్థన చేస్తున్నాం. ఆమెన్, హల్లెలూయా. మనమైతే జీవం కలిగిన దేవుణ్ణి నమ్ముకొని కూడా మన జీవితాలు వ్యర్థంగా ఉంటున్నాయి. హల్లెలూయా. ఈ దినం మనము ఈ సంగతులు గ్రహించాలి. ఆత్మానుసారంగా నడుచుకునేవాడు విరిగి నలిగిన హృదయంతో ప్రార్థన చేస్తాడు. ఆమెన్. ఎలిజబెత్ అమ్మ, ఆత్మానుసారంగా నడుచుకునేవాడు ప్రార్థన ఎట్లా చేస్తాడు? సార్ ప్రార్థన చేయమన్నాడు అని చెప్పి మోకాళ్ళ మీద ఉండి, అయ్యా నేను నా పక్కింటి ఆ తల్లి కంటే నేనే గొప్పదాన్ని, అది మంచిగా వండది, నేను ప్రార్థన చేస్తున్నా అన్నావు అనుకో. వాళ్ళు చర్చికి రారు ప్రభా, నేను చర్చికి వస్తున్నాను, నేను గొప్పగా ఉన్నాను అన్నావు అనుకో ప్రార్థనలో. ఆ ప్రార్థనలు దేవుడు వింటాడా? వినడు. హల్లెలూయా. ఇట్లాంటి ప్రార్థనలు దేవుడు వేషధారుల ప్రార్థనలు అంటుంటే దానికి ఏం ప్రతిఫలము రాదు. అందుకే మీరు ఎందుకు గాలిని పట్టుకోదలిగి ట్రై చేస్తారు? కైకిలు ఇవ్వకుండా కైకిలు పోతే ఎట్లుంటుంది మీకు? తోటలోకి పని చేయడానికి పోయి కూలి ఇవ్వకపోతే ఎట్లుంటుంది? అందుకే ఆహారము కాని దాని కొరకు మీరు ఎందుకు ప్రయాసపడతారు అంటున్నాడు దేవుడు. మంచిగా నేను అన్ని ఇస్తున్నా కదా, నా దగ్గర వచ్చి ఉండండి, తినండి అంటున్నాడు దేవుడు. హల్లెలూయా. మీరు ప్రార్థన చేస్తే నేను ప్రతిఫలం ఇస్తున్నాను కదా అంటున్నాడు. లేదు, మేము తోటలో పోయి పని చేస్తేనే మాకు కైకలు వస్తే అదే కావాలని మనం అంటున్నాం. అది కావాలా? ఎందుకంటే ఈ శరీరాన్ని పోషించుకోవాలి కాబట్టి. ఆమెన్. కానీ శరీరాన్ని పోషించడానికి ఆరోగ్యం కూడా దేవుడు ఇవ్వాలి కాబట్టి మనము దేవుని సన్నిధిలో దేవుడిచ్చే ప్రతిఫలం మనం పొందుకోవాలి. సంఘంలో దేవుడిచ్చే ఫలములే కనబడాలా. ఆమెన్. ప్రార్థన, ఉపవాస ప్రార్థన ఎంతమందికి అర్థమవుతుంది ఎంత అవసరమో? ఎవరైతే ఉపవాసం ఉండి ప్రార్థిస్తారో వాళ్ళ మధ్యలో పరిశుద్ధాత్ముడు స్వరాన్ని వినిపిస్తాడు. చాలా చోట్ల ఉపవాసం ఉన్నప్పుడే వారికి దేవుని యొక్క ప్రత్యక్షత వచ్చింది. వాళ్ళకి దేవుడు ఎటు పొమ్మంటుండో ఆ ప్రత్యక్షత వచ్చింది. దేవుని స్వరం వాళ్ళు విన్నారు. ఎప్పుడు? ఉపవాసం ఉన్నప్పుడే. ఆమెన్. నా గొర్రెలు నా స్వరం వింటాయంటే ఉపవాసం ఉండి ప్రార్థన చేయని గొర్రెలు ఏ గొర్రె కూడా స్వరము వినదు. ఆమెన్. ఇప్పుడు అర్థమవుతుందా స్వరం ఎందుకు వినబడతలేదో మనకు? మనము దేవుని యొక్క సన్నిధిలో బైబిల్లో మనకు ఇచ్చినటువంటి మార్గాన్ని మనం ఫాలో అవుతలేం. ఆది అపోస్తలులు, మనకు ముందున్న పాస్టర్లు దేవుని ఉపవాసం ఉండి ప్రార్థించారు కాబట్టే దేవుని స్వరం విన్నారు. ఆమెన్. ఉపవాసం ఉండి వాళ్ళకు ప్రేరేపణ వచ్చింది. ఏమని? ఏ కార్యం చేసినా ముందు ఉపవాసం ఉండి ప్రార్థన చేసినాకనే అది స్టార్ట్ చేసుకోవాలి. హల్లెలూయా. కనుక ఈ మధ్యాహ్న కాల సమయం మరి మనం నిర్లక్ష్యం చేయదు.
ఈ ప్రార్థన అనే స్థానం నుండి అభిషేకంలోకి మనం వెళ్ళాలి. ఆమేన్. ప్రార్థించే వాళ్ళంతా విశ్వాసులు, నమ్మకం ఉండి ప్రార్థన చేస్తారు. అంటే నమ్ముతున్నారు వాళ్ళు. ప్రార్థన చేసే వాళ్ళంతా ఎవరు? విశ్వాసులు. ప్రార్థించిన తర్వాత వాళ్ళు ఏ స్థితికి వెళ్ళిపోతున్నారు? అభిషిక్తుల దగ్గరికి వెళ్ళిపోతారు. అభిషేకం నుంచి ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? మహిమలోనికి వెళ్ళిపోతున్నారు. మహిమ నుండి అధిక మహిమకు మనము ముందుకు వెళ్ళాలి. కృప నుండి కృపకి వెళ్ళిపోవాలి. ఆమేన్. హల్లెలూయా. ఎంతమందికి అర్థమైంది చెప్తుంది. ఇప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాం సంఘంగా? ప్రార్థన చేయడము నేర్చుకుంటున్నాం. హల్లెలూయా. బుధవారం ప్రార్థన ఎటుపోయిందో, శనివారం ప్రార్థన ఎటుపోయిందో, ఉపవాస ప్రార్థన పక్షులు ఎత్తుకపోతున్నాయి ఇవన్నీ. ఆమేన్. మీ జీవితాల్లో ఎందరైతే నమ్మకంగా సంఘంలో, మరి కొందరు ఉన్నారు వాళ్ళు ప్రార్థన చేసేవాళ్ళు, వాళ్ళ గురించి నేను చెప్పట్లేదు, కానీ ఎందరైతే నమ్మకంగా చేస్తున్నారో మీరు ఖచ్చితంగా ప్రతిఫలము పొందుతారు. మీరు అడిగిన ఎల్లిస్తాడు. మీరు ఏ కుటుంబం కొరకు ప్రార్థన చేస్తే ఆ కుటుంబము దీవించబడుతుంది. హల్లెలూయా. కొందరు ఈ మాటలు విని కూడా వాళ్ళ హృదయాల్లో నుంచి పక్షులు ఏం చేస్తాయి? తోవ పక్కన పడతాయి ఈ విత్తనాలు. ఎన్నిసార్లు చెప్పినా కుక్కతోక వంకర అన్నట్టు, పౌలు భక్తుడు చెప్పినట్టు కుక్క తనకు అక్కింది మళ్ళా తింటుంది, వాంతికి తిరుగుతుంది అన్నట్టు మన బ్రతుకులు మార్చుకోకపోతే, అనగా మన ఆలోచన మార్చుకోకపోతే మనం ప్రార్థనలో ఎదగలేం. హల్లెలూయా. సో ప్రార్థన, ఉపవాస ప్రార్థన అవి ఎంతో విలువైనవి. ఉపవాసం ఉన్నప్పుడు కూడా ఇతరులకు కనబడాలని మనము ఉండడానికి వీల్లేదు. ఎంతమంది ఈ మొదటి పాఠాలు నేర్చుకుంటారు? ఇంకా మొదటి పాఠాలే ప్రార్థన, ఉపవాసం. ఈ రెండింటి గురించే మనం వినాల్సి వస్తుంది ఈ దినం. ఇక్కడ నుంచి మనం దాటిపోయి ఇంక అనేక విషయాలు, లోతైన సంగతులు ఇట్లా ఎన్ని తవ్వుకుంటే అన్నీ మనకు దొరుకుతూ ఉంటాయి దేవుని వాక్యంలో. మరి ఆ సంగతులన్నీ మనం ఎప్పుడు వింటాం, ఎప్పుడు నేర్చుకుంటాం? చాలా విషయాలు మనకు దేవుడు నేర్పించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఆమేన్. హల్లెలూయా. ఆత్మానుసారంగా నడుచుకోవాలి. అప్పుడు మనం శరీరేచ్ఛలను నెరవేర్చము. నేను అబద్ధం ఆడకుండా బ్రతుకుతాను అనుకోకండి. నేను ఆత్మానుసారంగా బ్రతుకుతా అని నిర్ణయము తీసుకుని ఆత్మానుసారంగా నడుచుకుంటా. నా మనస్సాక్షి నా మీద నేరం మోపకుండా నేను చూసుకుంటాను. ఆమేన్. నీ మనస్సాక్షి, నీ ఆత్మ. మరి నా ఆత్మ చెప్పినట్లు ఎట్లుంటుంది సార్? దేవుని ఆత్మ చెప్పినట్టు వినాలి కదంటే, నువ్వు యేసు ప్రభు నమ్మినప్పుడు నువ్వు నీ ఆత్మ దేవుని ఆత్మ ఏమైపోయినాయి? ఒకటైపోయినాయి. ఇంకా నువ్వు యేసు ప్రభు వేరు వేరు కాదు. భార్య వేరు, భర్త వేరు అవుతాడా పెళ్ళైన తర్వాత? వాళ్ళిద్దరూ ఒక్కటే శరీరము. ఆమేన్. ఇప్పుడు యేసు ప్రభు నమ్ముకున్నాం కదా, నీవు నీ ఆత్మ దేవుని ఆత్మ వేరైతాయా? ఇద్దరి ఆత్మ ఏమైపోయింది? ఇప్పుడు ఒకే ఆత్మగా నీలో పనిచేస్తూ ఉంటాయి. దాన్నే పౌలు భక్తుడు చాలా చోట్ల మనస్సాక్షి అని ప్రబోధిస్తూ వచ్చినాడు. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని వాక్యము మరి చాలా విషయాలు మనకు నేర్పిస్తూ ఉంటుంది. ఒకటి మాత్రం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. రోమపత్రిక 8వ అధ్యాయంలో కొన్ని మాటలు మనకున్న ప్రత్యక్షతను బట్టి నేర్చుకుందాం. ఇంకా దేవుడు మంచి ప్రత్యక్షత ఇస్తే ఇంకా దానికంటే ఇంకా తేటది, ఇంకా లోతైన మర్మములు ఇచ్చినప్పుడు అవి కూడా నేర్చుకుందాం. కానీ ఇప్పుడు మనకు తెలిసిన సంగతులు వాక్యంలో నుండి కొన్ని నేర్చుకుందాం. ఆమేన్. హల్లెలూయా. 8వ వచనం చదువుతారా? 8. పక్కలకు చెప్పండి. శరీరంలో ఉన్న వాళ్ళు దేవుని సంతోష పెట్టలేరని. మీరు ఎట్లన్నా బ్రతకండి, మిమ్మల్ని దేవుడు ఏం అడ్డగించాడు. బూతులు మాట్లాడతావా? మాట్లాడు. నువ్వు నోటికి కళ్ళెం వేసుకోకపోతే నీ ఇష్టం ఉన్నట్టు బ్రతుకుతావో బ్రతుకు, దేవుడు ఏమనండి నిన్ను.
నువ్వు శరీరంగా ఉంటావా, నువ్వు ఏం చేస్తావు? దేవుని సంతోషము పెట్టలేవు. నువ్వు ఆత్మానుసారంగా జీవిస్తావా, నువ్వు దేవుణ్ణి సంతోష పెడతావు. హల్లెలూయా. సో దేవుణ్ణి సంతోషపెట్టే సంఘంగా మనం ఉండాలి. ఆమేన్. శరీరానుసారులు సంఘంలో ఉంటే దయ్యాన్ని సంతోషపెడతాం. ఈ సంఘం ఆ విధంగా ఉండడానికి దేవుని చిత్తం కాదు, సేవకుడు కూడా అలాగో ఇష్టపడట్లే. ఆమేన్. తొమ్మిదవ వచనం చూడండి. దేవుని ఆత్మ మీలో నివసించిన ఎడల, దేవుని ఆత్మ మీలో ఉంటే మీరు ఏం స్వభావం కలిగిన వాళ్ళు? అందుకే మీ ఆత్మ మీ అంతరాత్మ అంటే ఇప్పుడు ఏమంటున్నాం? మనస్సాక్షి. మీ మనస్సాక్షి అంటున్నాం. ఇప్పుడు దేవుని ఆత్మ నీలో ఉంటే నీ ఆత్మ ఏమైంది? ఇప్పుడు ఆత్మ స్వభావము వచ్చేసింది. పాల్సన్కి అర్థమవుతుందా? దేవుని ఆత్మ నీలో ఉంటే నీ ఆత్మకి ఏ స్వభావం వచ్చింది? ఆత్మ స్వభావం వచ్చింది. నీ శరీర స్వభావం ఉండదు. ఇంకా నువ్వు ఆత్మానుసారంగా బ్రతుకుతావు. ఎవరెంత రెచ్చగొట్టినా కయ్యలు ఆడవు. ఇంకా అబద్ధం ఆడే ఛాన్స్ వచ్చినా అబద్ధం ఆడవు. ఆమెన్. ₹1,00,000 ఇస్తున్నా కానీ కాంప్రమైజ్ కాం. అయితమ్మా ఒక్క అబద్ధం ఆడు ₹1,00,000 ఇస్తున్నారనుకో, ఏం చేస్తారు మీరు? దేవుని ఆత్మను పొందిన వాళ్ళు ఆ విధంగా ఉండరు. దేవుని ఆత్మ, అందరం చెప్దాం గట్టిగా, దేవుని ఆత్మ. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడు ఆయన వాడు కాడు. హల్లెలూయా. ఎవడైనా క్రీస్తు ఆత్మ లేనివాడైతే, ఇందాక దేవుని ఆత్మ అన్నాం, ఇప్పుడు క్రీస్తు ఆత్మ అంటున్నాం. ఆమేన్. దేవుని ఆత్మ అంటే దేవుని పరిశుద్ధాత్ముడు. హల్లెలూయా. దేవుని పరిశుద్ధాత్ముడు. క్రీస్తు ఆత్మ వాక్యం. హల్లెలూయా. క్రీస్తు ఆత్మ అనగా ఏంటిది? వాక్యం. నీ జీవితంలో దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ, అలాగే నీ ఆత్మ, నరుని ఆత్మ. దేవుడు జీవవాయువును ఊదాడు కదా, అప్పుడు జీవించు ప్రాణి అయినాం కదా. మనము ఆత్మ కలిగి ఉన్నాం, నరుని ఆత్మ. హల్లెలూయా. ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? ఈ నరుని ఆత్మ, దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ, ఇవి మన జీవితాల్లో సమృద్ధిగా ఉన్నప్పుడు మనము బలమైన క్రైస్తవులుగా ముందుకెళ్తాం. ఆమేన్. పరిశుద్ధాత్మ మనలో కుమ్మరించబడుతున్నప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని సర్వసత్యంలోనికి నడిపిస్తాడు. ఆమేన్. సర్వసత్యం అంటే ఏంటిది? వాక్యమే. ఆమేన్. యేసుక్రీస్తే నేనే మార్గాన్ని, సత్యాన్ని, జీవం అన్నాడు. సత్యం అంటే ఏంది? వాక్యమే సత్యము. బైబిల్ చెప్తున్నది వాక్యమే సత్యము. క్రీస్తు ఆత్మ అనగా వాక్యము. వాక్యం అంటే అది అభిషేకింపబడినది. క్రీస్తు అంటేనే అభిషేకం అని అర్థం. హల్లెలూయా. క్రైస్ట్ అంటే ఏంది? అనాయింటెడ్, అభిషేకం పొందినాలు. క్రీస్తు మీలో ఉన్నాడంటే దేవుని అభిషేకం మీలో ఉన్నదని అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు మనలో ఉండాలి. అందుకే నీలో నువ్వు ఎప్పుడైతే యేసుక్రీస్తుని నమ్ముతావో, బ్రదర్స్ అర్థం చేసుకోండి, క్రీస్తు అంటే ఏంది? అభిషేకం. క్రీస్తు ఆత్మ వాక్యం, అది బలము కలిగింది, అది అభిషేకించబడినది. అందుకే దీన్నే అయ్యగారు ఏం చెప్పారంటే 3 పెట్టెల తాడు త్వరగా తెగిపోదు కదా అని బైబిల్లో ఒక మాట ఉన్నది. దానికి ఈ విధంగా ఈ పరిశుద్ధాత్మని యొక్క కార్యము, దేవుని ఆత్మ, క్రీస్తు ఆత్మ అనగా వాక్యము,
నరుని ఆత్మ, నీ యొక్క మనస్సాక్షి. ఈ మూడు కలిసిపోయినప్పుడు, ఆమెన్, ఈ మూడు కలిసి ఉన్న జీవితాలు ఎప్పుడు తెంపబడవు. అంత ఈజీగా వీళ్ళు విశ్వాసంలో ఓడిపోరు. ఆమెన్. ఈ మూడు పెటల తాడులాగా మనం కావాలా. ప్రసంగి గ్రంథంలో ఉంటుంది. ఎన్నో అధ్యాయం అది? 4వ అధ్యాయమా? చూడండి, 9వ వచనమా? ప్రసంగి గ్రంథంలో ఆ మాటను మనం చూద్దాం. నాలుగో అధ్యాయంలో 12వ వచనం చూడండి. 4వ అధ్యాయంలో 12వ వచనంలో చివరి మాటగా ఏమున్నది? 3 పెటల తాడు త్వరగా తెగిపోదు కదా. ఆమెన్. మనం ఆత్మానుసారంగా ఉంటే మనం 3 పెటల తాడులాగా ఉంటాం. మనం ఈజీగా తెంపబడం, బలంగా ఉంటాం, తుఫాన్ను తట్టుకుంటాం. ఆమెన్. మనం దేవుని యొక్క వాక్యం మన జీవితాల్లో ఉండాలి. హల్లెలూయా. 3 వ్యక్తులుగా ఉన్న ఒక్క దేవుడు. ఆమెన్. తండ్రిగా ఆయన రక్షించాడు, కుమారుడిగా ఆయన రక్షించాడు, ఇప్పుడు పరిశుద్ధాత్మగా ఆయన మనల్ని రక్షిస్తూనే ఉన్నాడు. ఆమెన్. ఒక్కడే దేవుడు, దేవుడు ఒక్కడే. ఆమెన్. కన్ఫ్యూజ్ కావద్దు ఎవరం కూడా. రక్షణ అనే బంధము చేత వారు 3 ఒక్కటిగా ఉంటున్నారు. హల్లెలూయా. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయం మనం ఆత్మానుసారంగా నడుచుకోవాలంటే మొట్టమొదట నువ్వు చేయాల్సింది ఏంటంటే పాలు తాగాల. ఆమెన్. ఏం చేయాలి నువ్వు? పాలు తాగడం అంటే ఏంది? ప్రార్థన నేర్చుకోవడం. చిన్న చిన్నవి మొదలు పెట్టాలి, 30 అంతలుగా ఫలించాలి. ఒక్కడసరి నేను పెద్దగా ఎదిగిపోతుంటే ఎవడు పుట్టిన బిడ్డ ఎదగడు, టైం పడుతుంది. హల్లెలూయా. కాబట్టి మన సంఘము కూడా దినదినము క్రీస్తు రూపంలోనికి చెక్కబడాలి. ఆమెన్. దేవుని సంఘం ఇది. మనం ఏ విధంగా కట్టబడుతున్నాం? దేవుని సంఘంగా. పక్కలకు చెప్పండి, దేవుడు కట్టుతున్న సంఘం మనం అని చెప్పండి. దేవునికి ఇష్టము, దేవునికి సంతోషం తెచ్చే సంఘంగా మనము ఉండాలా. హల్లెలూయా. మరి దేవుడు ఎప్పుడు కడతాడంటే ఈ సంఘము దేవునికి అప్పచెప్పుకోవాలి. అయ్యా మమ్మల్ని నీవే కట్టంటే దేవుడు కడతాడు. అన్ని విషయాల్లో మనం ఎవరికి అప్పచెప్పుకోవాలా? దేవునికి అప్పచెప్పుకొని మన బ్రతుకులను మరి కొనసాగించాలి. హల్లెలూయా. అనేక సత్యములు మనం ఈ దినం విన్నాం. ప్రార్థనకు ముందు విన్నాం, ఆరాధన ప్రారంభించుకొని వాక్యం ద్వారా కూడా చాలా విషయాలు వింటున్నాం. కాబట్టి ప్రార్థన అనేది మొదటి స్టెప్ ఈ సంఘానికి. ప్రార్థనలో మనం ఎదగాలి. దయచేసి మీ కుటుంబాల్లో జరుగుతున్న ప్రార్థనలు ఆపేశారు మీరు, ఎక్కడికి వెళ్ళిపోయినాయి. సేవకుడు చెప్తున్న మాటలు మనం అల్కగా తీసుకుంటున్నాం. ఆమెన్. కాబట్టి ఈ మధ్యాహ్న కాల సమయం మనమందరం నిర్ణయం తీసుకుందాం ఉపవాస ప్రార్థనలు గడపడానికి. వీళ్ళ దగ్గరనే శక్తి ఉంటుంది, శక్తి ఎక్కడనో ఉండదు. ఆయన ఏమంటాడు? యెహోవా హస్తం వారి మీదకి వచ్చింది. హస్తం అంటే బలం, దేవుని శక్తి అని ఇంగ్లీష్ బైబిల్ ఉంది. పవర్ ఆఫ్ గాడ్ అని ఉన్నది. హోషేయ గ్రంథంలో 2వ అధ్యాయంలో అనుకుంటా, 3వ అధ్యాయం ఆయన ప్రార్థన చేస్తుంటారు. అక్కడ కూడా ఆయన బలము ఎక్కడ దాగుందో చెప్తా ఉన్నది. ఆమెన్. మనం ఆయన శక్తిని కలిగి ఉండాలి. ఉపవాసం ఉండగానే శక్తి వస్తుందని కాదు ఇక్కడ. ఉపవాసం వలన మనము మన అవిశ్వాసాన్ని దూరం చేసుకుంటాం. ఎందుకంటే ఆ సందర్భం ఏమున్నది అక్కడ? ఒక తండ్రి కొడుకు దయ్యం బట్టి శోధించబడి, హల్లెలూయా, తండ్రి సొమ్మువ్యాధి వచ్చింది కుమారుడికి, అగ్నిలో పడిపోతుండు, నీళ్ళల్లో పడిపోతున్నాడు అని తీసుకొస్తే శిష్యులు ప్రార్థన చేస్తే ఆ దయ్యము విడిపోలే, ఇంకా అదే వ్యాధితో బాధపడుతూ ఉన్నాడు. కానీ యేసు ప్రభు ప్రార్థించినప్పుడు ఆ దయ్యము వెళ్ళిపోయింది. అప్పుడు అంటున్నాడు అక్కడ, ఆ యేసు ప్రభు ప్రార్థించక ముందు ఆ తండ్రి ఒక మాట అంటున్నాడు, అయ్యా
నాకు అవిశ్వాసం ఉండకుండా, నాకు అల్ప విశ్వాసం ఉండకుండా, నాకు అన్బిలీఫ్ అనేది ఉండకుండా నాకు సహాయం చేయి. నువ్వు నమ్ముతున్నావా అని అన్నాడు యేసు ప్రభు తండ్రిని. నీ కొడుకు విషయంలో నువ్వు నమ్ముతున్నావా అంటే తండ్రి అంటున్నాడు, అయ్యా అపనమ్మకం ఉండకుండా నాకు సహాయము చెయ్యు అంటున్నాడు. అపనమ్మకము ఉండకుండా, నీ అపనమ్మకము వలననే శక్తి అక్కడ బయటకు రావట్లేదు. ఆమెన్. నీలో ఏమున్నది? నీలో ఎంత విశ్వాసం ఉందో అంత అపనమ్మకం కూడా ఉంటుంది. విశ్వాసం ఉన్న దగ్గర అవిశ్వాసం ఉండదని అనుకోవద్దు. విశ్వాసం ఉన్న దగ్గరనే ఏముంటుంది? అవిశ్వాసం కూడా పని చేస్తుంది. నీళ్ళ మీద నడిచిరా అంటే విశ్వాసంతో నడిచిండు, కొంచెం దూరం పోగానే అదే విశ్వాసం ఉన్నోడు ఏమైపోయాడు? నీళ్ళల్లో మునిగిపోయాడు. అవిశ్వాసం పనిచేసింది. నాకు విశ్వాసం ఉన్నదని మొదలుపెట్టి అవిశ్వాసంలో మునిగిపోవచ్చు మనం. కాబట్టి ఆ అవిశ్వాసం అనేది ఉండొద్దు, నేను మునగద్దు, దేవుని దగ్గరికి నడవాలని నేను అనే వాళ్ళందరూ ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. ఆమెన్. అంటే నీలో ఉన్న అవిశ్వాసాన్ని ఏం చేస్తుంది? తీసివేస్తుంది ఉపవాసం, అంతేగాని విశ్వాసాన్ని ఎక్కువ చేయదు. హల్లెలూయా. వింటున్నారా? అప్పుడు యేసుప్రభు అంటాడు, ప్రార్థన వలననే ఈ దయ్యం వెళ్ళిపోతుంది అన్నాడు. దానికి అర్థం ఏమున్నది? ఉపవాస ప్రార్థన వలననే ఈ దయ్యాలు వెళ్ళిపోతాయి. అంటే ఇప్పుడు దయ్యాలు నిలగొట్టే శక్తి ఎక్కడి నుంచి వస్తుంది? నీవు చేసే ఉపవాసము, దానికి నీ ప్రార్థన జోడించినప్పుడు డబుల్ బ్లెస్సింగ్లో నువ్వేం చెప్తున్నావు? రెండంతల ఆశీర్వాదం వస్తే దయ్యాలు వెళ్ళిపోతున్నాయి. ఆమెన్. ఏం ఉపవాసం ఉండకుండా హాయిగా తిని తాగి ఏదో ప్రార్థన చేసుకొని పోతున్నా అంటే మాత్రం ఇట్లాంటివి జరగవు. యేసుప్రభువే చెప్తున్నాడు. శిష్యులకు జరగలేవు, మనకు కూడా జరగవు. మనం ఏం చేయాలి? ఉపవాసం ఉండి ప్రార్థించే సంఘం కావాలి. ఇంకెన్ని రోజులు తింటారు ఆ తిండి, ఆ మటన్లు, ఆ చికెన్లు, గుడ్లు, ఈ కూర తినాలి, ఆ కూర తినాలి అన్నోడికి ఎక్కడ రోగాలు వస్తాయి. ఆమెన్. హల్లెలూయా. అన్ని మంచిగా తిందామన్నోడికి ఏమొస్తుంది? రోగాలు వస్తాయి. నిన్న ఒక మాట వింటున్నాను. ధనవంతులు, మంచి అధికార పార్టీలో ఉన్నవాళ్ళు, మంచి పొజిషన్లో ఉన్నవాళ్ళు, కానీ అన్ని ఆస్తులన్నీ కూడబెట్టుకున్నారు. క్యాన్సర్ వచ్చి భార్య చనిపోయింది. భార్య పేరు మీద ఎన్నో ఆస్తులు కూడబెట్టుకున్నారు. క్యాన్సర్ వచ్చి భార్య చనిపోయిందని వింటున్నాం. ఆమెన్. సో డబ్బులు ఉంటే రోగాలు రావని కాదు, అన్ని మంచిగా తింటే రోగాలు రావని కాదు. మనకు దేవుని కృప కావాలా. ఆమెన్. ఏం కావాలా? దేవుని కృప కావాలి. ఇది దేవుని వెతకడం మానేసినాం మనం. ఆమెన్. హల్లెలూయా. కాబట్టి ఏం చేద్దాం మనం? ఉపవాసము, ప్రార్థన. తిండి మానేద్దాం. సంగమం, మీరు తిండి మానేయండి. ఎంత తక్కువ తింటే అంత ఆరోగ్యంగా ఉంటారు మీరు. ఆమెన్. శారీరకమైన తిండి మానేస్తే ఆత్మలో మస్తుగా ఎదుగుతారు. ఆమెన్. హల్లెలూయా. ఎప్పుడెప్పుడు మానేస్తారు తిండి? ప్రేరేపణ తెచ్చుకున్నాడు. ప్రభువుని అడగండి, అయ్యా ఉపవాసం ఉండడానికి నాకు శక్తి దయచేయండి. అప్పట్లో తిండి లేక చచ్చిరని వింటూ ఉంటాను. ఇప్పుడు తిండి ఎక్కువ వస్తున్నామని కూడా వింటున్నాను. ఆమెన్. ఇప్పుడు తిండి తినాలంటేనే భయం వేస్తుంది అంటారు బయటకు వెళ్తే. కారణం ఏంటి? తిండి ఎక్కువైపోయింది. ఎక్కడ చూసినా తిండి ఎక్కువైపోయింది. నేను ఒక ప్రాంతంలో వెళ్ళినా అని చెప్పినాను కదా, అది ఉందే ఇంతంత విలేజ్, కానీ రోడ్ పడుతూ అన్ని హోటళ్ళే ఉన్నాయి. అన్ని బజ్జీలు, ఎగ్గు బజ్జీలు. నేను చూస్తున్నాను, ఇన్ని వెహికల్స్ పోతున్నాయి, హైవే ఉంది, దీని మీద ఎంత దుబ్బ దాని మీద పడుతుంది. ఆ దుబ్బ పడ్డాయన్నీ కూడా ఎవరు తింటారు? మళ్ళీ మనుషులే తింటారు. ఎంత అవివేకం కదా. మనం కూడా తింటాం అప్పుడప్పుడు. కాబట్టి ఆరోగ్యాన్ని కాపాడుకు. నువ్వేం తింటున్నావో జాగ్రత్తగా తెలుసుకొని తినండి. ఆమెన్. ఏది పడితే అది తినకండి, ఎవరిస్తే అది తినకండి. హల్లెలూయా. కళ్ళు మూసుకుందాం అందరం కూడా ప్రభు సన్నిధిలో. దయచేసి అనేక విషయాలు ఈ దినం మనల్ని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. నీ ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే నువ్వేం దినాల్లో కూడా చెప్తాడు, ఎటు ఓవర్లో కూడా చెప్తాడు. నిన్ను ప్రార్థననే నడిపిస్తుంది. ప్రేయర్ లీడింగ్లో నువ్వు ముందుకెళ్తావు, ప్రార్థన నడిపింపులో ముందుకెళ్తావు. ఆత్మ నడిపిస్తూనే ఉంటాడు, ఆత్మ అయిన దేవుడు. కాబట్టి మనము దేవుని ఆత్మ చేత, వాక్యమనే క్రీస్తు ఆత్మ చేత మనము నడిపించబడదాం. దేవుని యొక్క సన్నిధిలో అందరం కూడా కళ్ళు మూసుకొని లేచి నిలబడదాం. ప్రతి ఒక్కరం కూడా లేచి నిలబడదాం. లేచి నిలబడి ప్రభు సన్నిధిలో, అయ్యా నేను ఇంతకాలము తినుచు త్రాగుచూ సుఖిస్తున్నానయ్యా. సంఘంలో జరిగే ఉపవాస ప్రార్థనలు ఒక్క దినం కూడా నేను లెక్క చేయట్లేదు, ఖాతరు చేయట్లేదు. సహవాసంలో లేకపోయినా నేను వ్యక్తిగతంగా వారానికి ఒక్కరోజన్న కొద్దిసేపు ఉపవాసంలో ఉండి నీ సన్నిధిలో గడపలేకపోతున్నానయ్యా. నేను వాక్యంలో ఉండి గడపడానికి సాయం చేయను. అందరం అడుగుదాం.